వెల్కమ్ బ్యాక్. ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ రాకపోతే ఏర్పడే ప్రభుత్వానికి గ్యారంటీ ఉండదు. సంకీర్ణంలో ఎప్పుడు ఏ పార్టీ హ్యాండ్ ఇస్తుందో ఎవరికీ తెలియదు. ఎవరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తారో ఊహించలేం. సంకీర్ణ సర్కారుకు ఎదురయ్యే సవాళ్ళేంటో తెలియాలంటే నేపాల్ రాజకీయాన్ని పరిశీలిస్తే సరిపోతుంది. ఎందుకంటే రాజకీయ అస్థిరతకు ఆ దేశం పెట్టింది పేరు. తాజాగా మరోసారి అదే జరిగింది. 2 ఏళ్ల కాలంలో 4వ సర్కార్ కుప్పకూలింది. అవిశ్వాస తీర్మానంలో పుష్పక్ కమల్ దహల్ ప్రచండ ఓడిపోయారు. ఆయన స్థానంలో కేపీ శర్మ ఓలీ ప్రధాని కాబోతున్నారు. ఇంతకు హిమాలయ దేశంలో ప్రభుత్వ మార్పుతో ఏం జరగబోతోంది? కేపీ శర్మ ఓలీ నేపాల్ ప్రధానైతే భారత్కు మరిన్ని చిక్కులు తప్పవన్న వాదనలో నిజం ఎంతుంది? వాజ్ దిస్. హిమాలయ దేశ రాజకీయంలో ఊహించిందే జరిగిందా? ప్రచండ స్థానంలో కేపీ శర్మ ఎంట్రీ మనకు మంచిదేనా? హిమాలయ దేశంలో సర్కారు మార్పుతో ఏం జరగనుంది? 2024 మార్చి నాటికి నేపాల్లో ప్రభుత్వం ఏర్పాటై కేవలం 1.5 కాలమే పూర్తయింది. కానీ ఆ దేశంలో అప్పటికి 3వ ప్రభుత్వం ఏర్పాటయింది. విచిత్రమైన కూటములు జట్టుకట్టే విడిపోయాయి, మళ్లీ ఒక్కటయ్యాయి. ఇందులో భారత్ అనుకూల వ్యతిరేక పార్టీలు ఉన్నాయి. 3 ప్రభుత్వాలకు సారథిగా ప్రచండ ఉన్నారు. కానీ 4వసారి ప్రచండ పప్పులు ఉడకలేదు. ఫలితంగా అవిశ్వాస తీర్మానంలో ఆయన ఓడిపోయారు. 275 సీట్లు కలిగిన నేపాల్ పార్లమెంటులో ప్రభుత్వ ఏర్పాటుకు 138 ఓట్ల మెజారిటీ అవసరం. ప్రచండ ప్రభుత్వానికి మద్దతుగా 63 మంది నిలవగా వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీకి చెందిన పార్టీ మద్దతు ఉపసంహరణతో ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పటికే 3 సార్లు అవిశ్వాసం ఎదుర్కొన్న ప్రచండ నేపాలీ కాంగ్రెస్ తో ముందస్తుగా చేసుకున్న అధికార బదలాయింపు ఒప్పందం ప్రకారం ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకోవలసి ఉంది. అందుకు ప్రచండ నిరాకరించడం వల్ల అవిశ్వాసం అనివార్యమైంది. నేపాలీ కాంగ్రెస్ 89 సీట్లతో అతి పెద్ద పార్టీగా నిలవగా సిపిఎన్ యుఎంఎల్ కు 78 మంది సభ్యుల బలం ఉంది. వీరిద్దరూ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. తదుపరి ప్రధానిగా ఓలీ బాధ్యతలు చేపట్టేందుకు నేపాలీ కాంగ్రెస్ అంగీకరించింది. నిజానికి 2022 పార్లమెంటరీ ఎన్నికల నాటికి నేపాల్లో ఎన్సీ, సిపిఎన్, ఎంసీల సమైక్య ప్రభుత్వమే అధికారంలో ఉంది. 275 మంది సభ్యులున్న దిగువ సభలో 89 సీట్లు గెలుచుకోవడం ద్వారా ఎన్సీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ నాయకత్వంలోని సిపిఎన్ యుఎంఎల్ 78 స్థానాలతో 2వ స్థానంలో నిలిచింది. అప్పుడు మిగిలిన మిత్రపక్షాల సహకారంతో ఎన్సీ, సిపిఎన్, ఎంసీల సంకీర్ణ సర్కార్ యథాతథంగా కొనసాగుతుందని అంతా భావించారు. చెరు 2.5 సంవత్సరాలు ప్రధాని పీఠాన్ని పంచుకునేలా దేవుబా ప్రచండ మధ్య ఒప్పందం కుదిరింది. తొలుత తానే ఆ పదవిని చేపడతానంటూ ప్రచండ పేచీ పెట్టడం, అందుకు దేవుబా నిరాకరించడం వంటి పరిణామాలతో కూటమి విచ్ఛిన్నమైంది. అదే అదనుగా ఓలీ రంగంలోకి దిగారు. ప్రచండకు ముందుగా ప్రధాని పదవిని ఇచ్చేందుకు సమ్మతించి తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని 2022 డిసెంబర్లో ఏర్పాటు చేయించారు. ఓలీ చైనాకు బలమైన మద్దతుదారు. దేవుబాకు ఇండియా అనుకూలవాదిగా పేరుంది. ప్రచండ ఓలీల పొత్తు 3 నాళ్ల ముచ్చటే అయింది. దేశాధ్యక్ష ఎన్నికల్లో తమకు కాకుండా ఎన్సీకి మద్దతునివ్వాలని సిపిఎన్ ఎంసీ నిర్ణయించింది. దాంతో గత ఏడాది ఫిబ్రవరిలోనే ప్రచండ సర్కార్కు సిపిఎన్ యుఎంఎల్ మద్దతు ఉపసంహరించుకుంది. ఆ వెంటనే ప్రచండ తిరిగి ఎన్సీతో చేతులు కలిపారు. సిపిఎన్ యుఎస్ ను కూడగట్టుకుని మరోసారి సమైక్య ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే ఏడాది తిరిగేసరికి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. మరోవైపు మార్చి నెలలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, జాతీయ అసెంబ్లీ అధ్యక్ష పదవి విషయంలో ప్రచండ దేవుబాల మధ్య విభేదాలు తలెత్తాయి. కొందరు మంత్రులను మార్చేందుకు దేవుబా తనకు సహకరించడం లేదని స్వపక్ష నేతల వద్ద ప్రచండ పలుమార్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కోసి ప్రావిన్స్ సీఎం ఎన్నిక విషయంలో సిపిఎన్ ఎంసీ అభ్యర్థికి ఎన్సీ మద్దతునివ్వలేదు. దీనికి తోడు ఇటీవల జరిగిన నేపాలీ కాంగ్రెస్ జనరల్ కమిటీ సమావేశం అగ్నికి ఆజ్యం పోసింది. 2022 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని సమావేశంలో ఆ పార్టీ నేతలు చాలా మంది అభిప్రాయపడ్డారు. అవసరమైతే వేరే పార్టీలతో జట్టు కట్టాలని, ప్రచండతో మాత్రం పొత్తును వదిలేయాలని సూచించారు. ఆ వాదనలతో దేవుబా ఏకీభవించారు. ఈ పరిణామాలతో ఆగ్రహించిన ప్రచండ తిరిగి ఓలీ పంచన చేరారు. దాంతో సంకీర్ణ సర్కార్ నుంచి ఎన్సీ వైదొలిగింది. ప్రచండ నేతృత్వంలో ప్రభుత్వం సమర్థంగా పనిచేయడం లేదని, దేశాభివృద్ధి గాడి తప్పిందన్న తీవ్ర విమర్శలు ఉన్నాయి. పలువురు మంత్రులపై ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కూటమి మార్పును ఓ సదవకాశంగా ప్రచండ వినియోగించుకున్నారని అప్పట్లో విశ్లేషణలు వినిపించాయి. అయినప్పటికీ 4 నెలలు కూడా పూర్తి కాకముందే మరోసారి ప్రచండ సర్కార్కు ముప్పు తప్పలేదు.
సరే, నేపాల్లో ఈ రాజకీయ రచ్చ ఎప్పుడూ ఉండేదే. కానీ ప్రచండ స్థానంలో కేపీ శర్మ ఎంట్రీతో ఏం జరుగుతుందన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే సరిహద్దులో రెచ్చిపోతున్న డ్రాగన్ చాలా కాలంగా ఈ దేశంపై కన్నేసింది. పైగా భారత్ నేపాల్ మధ్య ఏదో రకంగా చిచ్చు పెడుతూనే ఉంది. వాస్తవానికి నేపాల్తో భారత్కు దీర్ఘకాలంగా సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. ఖాట్మండుకు అతి పెద్ద వాణిజ్య, ఆర్థిక భాగస్వామి ఢిల్లీయే. నేపాల్ దిగుమతుల్లో సగానికి పైగా భారత్ నుంచి వెళ్తున్నాయి. ప్రాంతీయంగా వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా ఆ దేశం మనకు ఎంతో కీలకం. అయితే దక్షిణాసియాపై పట్టు కోసం తహతహలాడుతున్న డ్రాగన్ నేపాల్ను తన వైపు తిప్పుకునేందుకు కొన్నేళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు గుమ్మరిస్తోంది. తద్వారా భారత్పై ఖాట్మండు ఆధారపడటాన్ని తగ్గించాలి అన్నది డ్రాగన్ యోచన. ఓలీ గతంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బీజింగ్ కు బాగా సహకరించారు. చైనా ఆదేశాలను శిరసావహిస్తూ భారత వ్యతిరేక ధోరణిని అవలంబించారు. ఇదే సమయంలో మన భూభాగంలోని ప్రాంతాలను సైతం తమ దేశంలో అంతర్భాగంగా పేర్కొన్న కొత్త పటాన్ని నేపాల్ పార్లమెంటులో ఆమోదింపజేశారు. ఫలితంగా భారత నేపాల్ సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నేపాల్లో కొన్ని ప్రాంతాలను చైనా ఆక్రమించడంపై మాత్రం నోరు మెదపలేదు. ఈ పరిణామాలన్నింటి వెనుక బీజింగ్ పాత్ర ఉందనేది ఓపెన్ సీక్రెట్. ఇలాంటి సమయంలో నేపాల్ ప్రధానిగా ఓలీ బాధ్యతలు చేపడితే భారత్కు ఎదురుదెబ్బే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి నేపాల్ ప్రస్తుత ప్రధాని ప్రచండ ప్రధాని పదవిపై కన్నేసిన కేపీ శర్మ, ఓలీ ఇద్దరూ చైనా అనుకూల నేతలే. కాకపోతే ఇప్పుడు ఓలీ భారత అనుకూల నేతగా పేరున్న దేవుబాతో కలిసి ప్రచండను గద్దె దించేశారు. కాబట్టి దేవుబా మద్దతు ఉన్నంత వరకు అతని చైనా అనుకూల ఆటలు సాగే అవకాశం ఉండదు. ఈ ఒక్క అంశం భారత్కు చైనా ముప్పును కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది. వాస్తవానికి నేపాలీ కాంగ్రెస్, సిపిఎన్యు, ఎంఎల్ పొత్తుపై రాజకీయ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడూ ప్రత్యర్థులుగానే కొనసాగిన ఈ రెండు పార్టీలు జట్టు కట్టడమే అందుకు కారణం. నేపాలీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ ప్రకాశ్ చరణ్ మహత్ మాట్లాడుతూ, తొలి దశలో సిపిఎన్ యుఎంఎల్ అధ్యక్షులు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తారని చెప్పారు. మరోసారి మాట్లాడుతూ, ఎన్నికల ముందు షేర్ బహదూర్ దేవుబా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని అన్నారు. కాబట్టి భారత అనుకూల దేవుబా ప్రభుత్వంలో ఉన్నంత వరకు చైనా అనుకూల వ్యవహారాలు నడిచే అవకాశం ఉండదు అనేది ఓ వాదన. ఏది ఏమైనా పొరుగు దేశాలతో దౌత్య సవాళ్లు ఎదురవుతున్న వేళ నేపాల్ రాజకీయాల్లో భారత అనుకూల నేత కీలక పాత్ర పోషించడం కాస్త ఊరటనిచ్చేదే.